వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు అక్టోబర్ 16, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. అయితే ఈ వీడియో క్లాస్ అనేది మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 as well as NRA set aspirants. కాన్సెప్ట్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ బీసీ జనాభా దాదాపుగా 49.55% వరకు ఉంది. ఇందులో మనకి ABCDE అనేటువంటి తరగతులు కూడా ఉన్నాయి. ఇందులో ఈ వర్గీకరణ ప్రకారము బీసీసీ కులస్తులు తక్కువ సంఖ్యలో, అదేవిధంగా BCD కులస్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని గమనించాలి ఏపీలో ఈ బీసీ పాపులేషన్కి సంబంధించినంత వరకు. అయితే ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్కి చైర్మన్గా ప్రస్తుతం జస్టిస్ శంకర్ నారాయణ వ్యవహరించడం మనకి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ విధంగా 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లకి డైరెక్టర్ల యొక్క నియామకం ఇవన్నీ కూడా చకచక జరిగిపోతూ ఉంది. సో ఏమైనప్పటికీ కూడా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ అని ఈ జగన్మోహన్ రెడ్డి మనకి చెప్పడం కూడా మనకి గుర్తుంది. ఎన్నికల హామీలో భాగంగా కూడా ఈ విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ముందే చెప్పడం జరిగింది. తదనుగుణంగా మనకి కార్పొరేషన్లకి ఏర్పాటు అనేది జరిగింది. అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ దీన్ని NCBCని 1993లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే రీసెంట్గా దీనికి చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 123వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది 2017, ఇది 2018. ఈ చట్టం ప్రకారం 102 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము మనకి ఆర్టికల్ 338B ఈ ఆర్టికల్ని ఇన్సర్ట్ చేసి ఈ ఆర్టికల్ ప్రకారము దీనికి NCBCకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి చట్టబద్ధత కల్పించడాన్ని గమనించాలి. ప్రస్తుతము ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి భగవాన్ లాల్ సాహ్నిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రిగా తావర్చంద్ గెహ్లాట్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్గా పిలువబడే వ్యక్తి తావర్చంద్ గెహ్లాట్గా మనం పేర్కొనవచ్చు. అయితే ఇక్కడ మనకి దేశ జనాభాలో కూడా మనకి బీసీ యొక్క జనాభా శాతం అనేది ఎక్కువగా ఉండటం మనకి తెలిసిందే. ఈ రకంగా మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్గా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఏమైనప్పటికీ కూడా ఈ వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి వారిని పైకి తీసుకురావడంలో ఎటువంటి సందేహం లేదు, తీసుకురావచ్చు. కానీ ఇప్పటికే మనం ఈ కులాల కుంపటితో మనం ఇప్పటికే చేస్తూ ఉన్నాం. ఈ రాజకీయ నాయకులు ఇంకా ఈ కుల బేస్డ్ మీదుగా ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా కాకుండా సామాజికంగా రిజర్వేషన్లు కల్పించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయంలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బీసీ కార్పొరేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ INS సింధువీర్. ఈ INS సింధువీర్ అనేటువంటి జలాంతర్గామిని మయన్మార్ దేశానికి భారతదేశము ఇవ్వనుంది. INS సింధువీర్
ఎందుకంటే ఇప్పటికే మనకి భారత్ చైనాల మధ్య ఈ ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో సో దాన్ని ఎదుర్కోవటం కోసం ఈ మయన్మార్కి ఐఎన్ఎస్ సింధువీర్ అనేటువంటి ఒక జలాంతర్గామిని భారత ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే మయన్మార్ని మనం బర్మా అని పిలుస్తాం. 1948లో బర్మాకి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించింది. మయన్మార్ యొక్క రాజధాని నేఫిడా అని పిలుస్తాం. మయన్మార్ యొక్క రాజధాని నేఫిడా. ప్రపంచంలో టేకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం మయన్మార్గా గుర్తుపెట్టుకోవచ్చు. టేకు మొక్క శాస్త్రీయనామం టెక్టోనా గ్రాండిస్ అని పిలుస్తాం. టేకు మొక్క యొక్క శాస్త్రీయనామం టెక్టోనా గ్రాండిస్. ప్రస్తుత మయన్మార్ యొక్క అధ్యక్షుడు విన్ మింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అది మయన్మార్ యొక్క స్టేట్ కౌన్సిలర్గా ఆంగ్ సాన్ సూకీ వ్యవహరించడాన్ని కూడా గమనించాలి. అలాగే మయన్మార్లో మనకి ఎర్రావడి నది చూడవచ్చు. సో అదేవిధంగా మయన్మార్లో మనకి ఈ బర్మాలో మనకి ఈ మాండలే జైలు, బాలగంగాధర్ తిలక్ నిర్బంధించినటువంటి జైలు మాండలే జైలు కూడా బర్మాలో ఉండటాన్ని గమనించాలి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఐఎన్ఎస్ సింధువీర్ అండ్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మయన్మార్ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఐఎన్ఎస్ సహ్యాద్రి అని చెప్పుకున్నాం. ఇండియన్ నేవల్ షిప్ సహ్యాద్రి. ఈ ఇండియన్ నేవల్ షిప్ సహ్యాద్రి ఏదైతే ఉందో దీనికి జనరల్గా ఇటీవల కాలంలో బెస్ట్ షిప్ అవార్డు రావడాన్ని గమనించాలి. సో ఇదంత పెద్ద ఇంపార్టెంట్ కానప్పటికీ కూడా ఐఎన్ఎస్ సహ్యాద్రిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో బెస్ట్ షిప్ అవార్డు దీనికి లభించడాన్ని గమనించాలి. ఈ ఫ్లీట్ అవార్డు ఫంక్షన్లో దీనికి ఐఎన్ఎస్ సహ్యాద్రికి బెస్ట్ షిప్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ థాయిలాండ్లో ఎమర్జెన్సీ. ఈ థాయిలాండ్ దేశంలో ఇటీవల కాలంలో ఈ అత్యాయక స్థితి లేకపోతే ఎమర్జెన్సీని విధించడాన్ని గమనించాలి. సో ఇక్కడ మనకి థాయిలాండ్ యొక్క రాజు మహావాజీరాలాంగ్కార్న్, థాయిలాండ్ యొక్క కింగ్గా పిలుస్తాం మహావాజీరాలాంగ్కార్న్. థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓ చా. ఈ ప్రయూత్ చాన్ ఓ చా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రిగా వ్యవహరించడాన్ని గమనించాలి. మరి థాయిలాండ్ యొక్క రాజధాని ఏంటి? బ్యాంకాక్ అని పిలుస్తాం. బ్యాంకాక్ అనేది చావోప్రియా అనేటువంటి నది ఒడ్డున ఉంది. అలాగే థాయిలాండ్ అనేది రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. రబ్బరు ఉత్పత్తిలో టేకు ఉత్పత్తిలో మయన్మార్, రబ్బరు ఉత్పత్తిలో థాయిలాండ్ దేశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో రాజధాని ఏంటి? బ్యాంకాక్ అని పిలుస్తాం రాజధాని. సో బ్యాంకాక్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. చావోప్రియా అనేటువంటి నది ఒడ్డున బ్యాంకాక్ ఉండటాన్ని గమనించాలి. రబ్బరు ఉత్పత్తిలో థాయిలాండ్ దేశం అనేది మొదటి స్థానంలో ఉంది. థాయిలాండ్నే మనం ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అని పిలుస్తాం. సారీ, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్గా పిలుస్తాం థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అంటే లావోస్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అంటాం. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే థాయిలాండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఈ 2020లో అక్టోబర్ 16వ తారీఖున మనం జరుపుకుంటాం. మనకు తెలిసిందే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని 1945లో రోమ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ చైనాకు చెందినటువంటి క్యూ డోంగ్యూను ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అయితే ఈ వరల్డ్ ఫుడ్ డే 2020 యొక్క థీమ్ అనేది గ్రో, నరిష్, సస్టైన్ టుగెదర్, అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. This is the theme of World Food Day, which was observed on October 16, 2020 because of FAO, which was established in the year 1945 on October 16. Hence, October 16 is celebrated as a World Food Day. అయితే మనకి ఇక్కడ ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019 ప్రకారము భారత్ యొక్క స్థానము 102గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఆకలి లేనటువంటి దేశం ఒక రకంగా చెప్పాలంటే బెలారస్ దేశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బెలారస్ రాజధాని మిన్స్క్ అని పిలుస్తాం. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇటీవల కాలంలో మీరు పరిశీలిస్తే వరల్డ్
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీనికి 2020 నోబెల్ శాంతి బహుమతి లభించడాన్ని గమనించాలి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961లో దీన్ని కూడా రోమ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. డేవిడ్ బిస్లీ, దీని యొక్క హెడ్ డేవిడ్ బిస్లీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల మోడీ ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటే దాదాపుగా 75వ సంవత్సరం కాబట్టి ఈ 75 రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేయడాన్ని గమనించాలి. ఇది మనకి వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మోడీ యొక్క మొత్తం ఆస్తులు 2.85 కోట్ల రూపాయలు. ప్రస్తుతం మోడీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి 2.85 కోట్ల రూపాయలు. ఆయన చేతిలో ఉన్నటువంటి సొమ్ము 31,450 రూపాయలు అంట. నెలకి 2 లక్షల రూపాయల వేతనం ఈయనకి వస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఈయన దగ్గర చేతిలో మటుకు 31,450 రూపాయలు మాత్రమే ఉన్నాయి. గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. భారతదేశానికి రెండోసారి ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సొమ్ము 31,450. నమ్మశక్యంగా ఉందా? పోనీ వదిలేండి. ఈ అమిత్ షా ప్రస్తుతము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ అమిత్ షా దగ్గర ప్రస్తుతం చేతిలో 15,000 రూపాయలే ఉన్నాయంట. 15,000 రూపాయలే. ఇంకో మహానుభావుడికి అయితే చేతికి ఉంగరం లేదు, వాచ్ లేదు, కార్ లేదు, ఇలా మెడలో గొలుసు లేదు, బొడగలేదు అని చెప్తా ఉన్నాడు ఒక ఆయన. వీళ్ళు రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు వారి యొక్క అఫిడవిట్లో, ప్రమాణ పత్రంలో ఆస్తులు ప్రకటిస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఉండేవేమో కోట్ల ఆస్తులు, ప్రకటించేవేమో రూపాయల్లో ప్రకటిస్తూ ఉంటారు. ఈ దేశం ఇంత వెనుకబాటుతనానికి గల కారణము నేనైతే రాజకీయ నాయకులనే చెప్తాను. నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక తహసీల్దార్, నాగరాజు అనేటువంటి తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడి మొత్తానికి అరెస్ట్ అయ్యి చెంచలగూడ జైల్లోకి వెళ్తే ఆయన జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన దాదాపుగా 1 కోటి రూపాయల పైనే ఆయన లంచం తీసుకున్నాడనే ఉద్దేశంతో, ఆయనకి మానవత్వం ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా గొప్ప మనిషే. తీసుకున్నాడని నేను అనట్లేదు, కానీ బ్రైబ్ అనేది ఎప్పుడు తప్పే, లంచగొండితనం. కానీ వాట్ అబౌట్ పాలిటీషియన్స్? మరి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి పాలిటీషియన్స్ మన కళ్ళ ముందే? సో ఈ ఎలక్షన్స్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెగ్గిన తర్వాత వీళ్ళు పొందే ఆ కాంట్రాక్ట్లు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి, సో ఎన్ని ఆస్తులు ఉంటాయో వారికే తెలియదు, ఎన్ని బినామీలు ఉంటారో వాళ్ళకే తెలియదు. మరి ఎంతమంది రాజకీయ నాయకులు ఆత్మహత్య చేసుకోవాలి? గమనించండి. కాబట్టి మనం ఈ సమాజంలో జరిగే ఆ చిన్న సంఘటన రేపు పొద్దున్న పెద్ద పరిస్థితులకి దారితీయడానికి ఆస్కారం ఉంటుంది. తహసీల్దార్ నాగరాజ్ చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలే. హైదరాబాద్లో వరదలు రావటం ఇవన్నీ కూడా ఆ కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎనీహో లంచం ఇవ్వటం కూడా నేరమే. మరి లంచం ఇచ్చిన వాడిని ఏం చేస్తున్నారు? వదిలేస్తూ ఉన్నారు. లంచం తీసుకున్న వాడిని మటుకు అరెస్ట్ చేస్తున్నారు. టీవీలో అయితే ఇంకా బ్రేకింగ్ న్యూస్, బ్రేక్ తర్వాత మరింత సమాచారం మనకి తెలిసిందే. మహాత్మా బ్రేక్ తర్వాత. సో ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో ఎనీహౌ ఇలాంటి పెడదూరలన్నీ కూడా సమాజంలో కొంతవరకు తగ్గాలి. ఆస్తులు ప్రకటన అంటే నిజంగానే ఏ భగవద్గీత మీద ప్రమాణం చేస్తే తెలుస్తుంది, లేదా వారి యొక్క ఇష్టదైవం లేకపోతే వారి యొక్క తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నిజంగానే అన్ని ఆస్తులు ఇవే ఉన్నాయని చెప్పడం గ్రేట్. ఒక లాల్ బహదూర్ శాస్త్రి కానీ, అబ్దుల్ కలాం కానీ, టంగుటూరి ప్రకాశం కానీ, వీరు అసలైనటువంటి వ్యక్తులు. తమ జీవితకాలం ప్రజల సేవలో పాల్గొన్నారు. ఒక ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్, ఒక ఆయన చిన్న సంఘటన కనుక రాజీనామా చేశాడు. ఒక ఆయన చిన్న సంఘటన కొరకు. రతన్ టాటా తీసుకోండి, ఎందుకు కుబేరుల్లో 10 స్థానాల్లో ఈయన లేడు రతన్ టాటా? ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం పరిశీలిస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన దాకా రాదులే అని మనం అనుకోవద్దు. మన దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మన దాకా రాదులే అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండొద్దు. ఇప్పుడు అందరూ ఉచితాలకు అలవాటు పడిపోయారు. ఫ్రీ 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 ఫ్రీ. కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 300 రూపాయలు టికెట్. నువ్వు బస్సు ఎక్కినా కారు ఎక్కినా, బస్సు ఎక్కితే ఇంక ఎక్కువేమో 350 రూపాయలు కాకినాడ నుంచి వైజాగ్. ఒకప్పుడు కాకినాడ నుంచి వైజాగ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 18 రూపాయలు ట్రైన్ టికెట్ పాసింజర్, 18 రూపాయలు. పోనీ రోడ్లు ఏమైనా బాగున్నాయంటే కాకినాడ టు సామర్లకోట అన్నీ గుంటలే. ఈరోజు మనం చూసాం నితిన్ గడ్కరీ ఈ రోడ్లు ఉపరితల రవాణా, అదేవిధంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా ఇనాగరేషన్ ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ని రోడ్లు వేస్తున్నామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ దుర్గా ఫ్లైఓవర్ విజయవాడ, దాన్ని కూడా ఓపెన్ చేయటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఎనీహో, ఇది వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించినటువంటి సమాచారం, అలాగే మోడీకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాదు, ఇది ముంబైలో ఉంది, అది కాదు. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్, దీన్ని 2010లో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ టార్గెట్ రేటింగ్ పాయింట్, టీఆర్పీ అంటాం కదా, టీవీలకి సంబంధించి టీఆర్పీ రేటింగ్ ఇస్తారు. ఇటీవల కాలంలో అర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, వీళ్ళు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం ఇళ్లలో మీటర్లు గట్టపెట్టి డబ్బులు ఇచ్చి మరీ టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. దేశంలో నెంబర్ 1 న్యూస్ నెట్వర్క్ అని చెప్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళే నెంబర్ 1. టైమ్స్ నౌ నెంబర్ 1, రిపబ్లిక్ నెంబర్ 1, TV9 నెంబర్ 1. నువ్వు జ్యోతిలక్ష్మి అని టీవీ పెట్టుకున్నా నువ్వు కూడా నెంబర్ 1. దీనికి సరైనటువంటి ఆథెంటిసిటీ లేకపోవటమే, గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ లేకపోవటమే. అందువల్లనే ఈ రెగ్యులేషన్ కోసం ఈ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఇదివరకే ఏర్పాటు చేశారు దీన్ని, ఎప్పుడు 2010లో. చూస్తూనే ఉంటుంది, ఇది ఏమీ చేయదు. టీఆర్పీ అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, టార్గెట్ రేటింగ్ పాయింట్ అని పిలుస్తాం. ఈ మధ్యకాలంలో మనకి పాస్ అని వినిపిస్తూ ఉంది. పాయింట్ ఆఫ్ సేల్, ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నందన్ కానన్ జూ, ఒడిస్సాలో ఉంది. నందన్ కానన్ జూ, అడాప్ట్ అన్ యానిమల్, జంతువులని దత్తత తీసుకోవచ్చు. జంతువులని దత్తత తీసుకోవచ్చు. ఉదాహరణకి నువ్వు ఏనుగుని దత్తత తీసుకోవచ్చు. 2.5 లక్షలు పెడితే సంవత్సరం అంతా ఏనుగుని దత్తత తీసుకోవచ్చు. 1 లక్ష రూపాయలు పెడితే సింహాన్ని లేకపోతే పులిని దత్తత తీసుకోవచ్చు. నిజంగా మనుషుల కంటే జంతువులే మేలు. వాటికి 2 పనులు ఉంటాయి. 1 తినడం, 2 సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవటం. దెర్ ఈజ్ నో బీసీ క్యాస్ట్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, నో రిజర్వేషన్స్, పోటీ పరీక్షలు లేవు, ఆర్ఆర్బీ ఎగ్జామ్ లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ లేదు, పరుగు పందాలు లేవు. ఇవన్నీ గమనించాయి. జంతువులే మేలు మనకంటే. మానవ జన్మ కంటే కూడా జంతు జన్మే బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే మానవులే జంతువుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు, జంతువులు మానవత్వంతో ప్రదర్శిస్తూ ఉన్నాయి. సో ఈ నందన్ కానన్ జూ ఒడిస్సాగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిస్సా యొక్క గవర్నర్ గణేషి లాల్ అని పిలుస్తాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నందన్ కానన్ జూ ఎక్కడని అడుగుతాడు, అది ఒడిస్సాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ కూచిపూడి డే. ఈ కూచిపూడి డ్యాన్స్ డే అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. వెంపటి చినసత్యం యొక్క జన్మదినం. కూచిపూడి యొక్క ఫాదర్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ఈ సిద్ధేంద్ర యోగి. ఈయన కూచిపూడి గురువుగా పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యకాలం శోభానాయుడు కూచిపూడి డ్యాన్సర్ చనిపోవడం కూడా మనకు తెలిసింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినటువంటి నాట్య కళాకారిణి. అక్టోబర్ 15. మరి వరల్డ్ డ్యాన్స్ డే ఇది ఏప్రిల్ 29వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ డ్యాన్స్ డే ఏప్రిల్ 29వ తారీఖున జరుపుకుంటాం. నాట్యశాస్త్ర పితామహుడు భరతముని. నెక్స్ట్ అచ్యుతన్ నంబూత్రి, ఎక్కడో వినట్టుంది కదా, 2019 జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత.
2019 జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత, మలయాళం. చూడండి, జ్ఞాన్పీఠ అవార్డుని 1961లో ఏర్పాటు చేశారు. 1965లో తొలిసారి ఇవ్వడం జరిగింది. తొలిసారి ఇచ్చిన వ్యక్తి మలయాళం చెందినటువంటి వ్యక్తి, ఆయన శంకర్ కరూప్, జి శంకర్ కరూప్. 1976లో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ ఆశాపూర్ణాదేవి, బెంగాలీ రచయిత్రి, బెంగాలీ. మళ్ళీ తిరిగి 2019లో ఈ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అకితం అచ్యుతన్ నంబూత్రిగా గుర్తుపెట్టుకోవచ్చు. చనిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 94, ఐ థింక్ సో. చనిపోవడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు అంత సులభంగా ఎవరికి పెడితే వాళ్ళకి ఎవరు జ్ఞానపీఠ అవార్డు చాలా అత్యున్నతమైనటువంటి సాహిత్య అవార్డులోనే గొప్ప అవార్డు కదా ఇది. చాలా అత్యున్నతమైనటువంటి రచనలకు ఇస్తారు, పోయిట్స్, కవులకి ఇస్తారు, రచయిత్రులకి ఇస్తారు. ఇప్పుడు వరకు హిందీ భాషలో 11 మందికి ఇచ్చారు. మన కర్మ. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మనకి ఆర్ఆర్బీ పరీక్షల్లో కానీ లేకపోతే ఇతర పోటీ పరీక్షల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ వీళ్ళే కదా. బికాస్ ఆఫ్ మనకి దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్, బట్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్. ఇది మనం చేసుకున్నటువంటి కర్మ. అందువల్లనే ఈ ద్రవిడియన్స్, ద్రవిడ అనేది జాతి కాదు, ద్రవిడ అనేది భాషా పదం, మెడిటరేనియన్ అనేది జాతి పదం. ఈ ద్రవిడులు, మనం కూడా ద్రవిడులే, అతిపెద్ద ద్రవిడి భాష తెలుగు. ఈ ద్రవిడులు, ఈ తమిళియన్స్ హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఇప్పటికీ చేస్తారు. అందుకనే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలు ఒక రకమైనటువంటి శైలిలో ఉంటాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల శైలి ఒక రకంగా ఉంటాయి. మనం గమనించాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క స్కిన్ కలర్ ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ప్రజల యొక్క స్కిన్ కలర్ అనేది ఒక రకంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా మానవ జాతి, మానవులు అందరూ సమానమే. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఎవరికి ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి అనేది కలుగుతుంది కదా. సో కాబట్టి వాడు అమెరికాలో ఉన్నా, చైనాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా మానవుడే. మరి ఏపీకి సంబంధించి 3 వ్యక్తులకి విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అదేవిధంగా 3వ వ్యక్తి రావూరి భరద్వాజ, 2012 రావూరి భరద్వాజ. వీళ్ళకి జ్ఞాన్పీఠ అవార్డు రావడాన్ని గమనించాలి. 1978, నెక్స్ట్ 88, 2012. ఫస్ట్ వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి 2వ వ్యక్తి, 3వ వ్యక్తి రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు అనేటువంటి రచనకు గాను రావూరి భరద్వాజ, కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్. సో ఇది జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించినటువంటి సమాచారం. అకితం అచ్యుతన్ నంబూతిరి, రీసెంట్లీ హీ పాస్డ్ అవే. నెక్స్ట్ భానుఅతయ్య, ఈమె కూడా చనిపోయింది. భానుఅతయ్య అనేసరికి వెంటనే గుర్తుకొచ్చేది మనకి ఫస్ట్ ఇండియన్ ఆస్కార్ అవార్డీ. ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి. 1983లో గాంధీ సినిమాకు గాను కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది ఈమె. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే దాన్ని ఏదో చీప్గా చూస్తూ ఉంటారు. గాంధీ సినిమాలో గాంధీ వస్త్రధారణ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. బెన్ కింగ్స్లే అనేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క పాత్రను వేయటం తెలిసిందే. గాంధీ సినిమా నిర్మాత రిచర్డ్ అటెన్బరో, ఆయన యొక్క బ్రదరే డేవిడ్ అటెన్బరో. రీసెంట్లీ హీ గాట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ ఫర్ 2019. రీసెంట్గా ఆయన హీ అనౌన్స్డ్ వన్ మోర్ అవార్డ్ దట్ ఈస్ కాల్డ్ ఎర్త్ షాట్ అవార్డ్. విలియం ప్రిన్స్ ఈయన కలిపి ఎర్త్ షాట్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో భానుఅతయ్య గుర్తుపెట్టుకోవచ్చు, ఆస్కార్ అవార్డు విన్నర్, ఫస్ట్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఫ్రమ్ ఇండియా. భానుఅతయ్య, గాంధీ సినిమా 1983 గుర్తుపెట్టుకోవచ్చు. రిచర్డ్ అటెన్బరో, గాంధీ వేసింది బెన్ కింగ్స్లే. నెక్స్ట్ సూరాన్ బే జీన్ బెకోవ్, కిర్గిస్థాన్ దేశ అధ్యక్షుడు, రాజీనామా చేశాడు. బికాస్ ఆఫ్ డిస్ప్యూటెడ్ పార్లమెంటరీ ఎలక్షన్స్. అక్కడ వివాదాస్పదమైనటువంటి పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. ఎందుకు జనాలు కొట్టుకు వస్తున్నారని చెప్పేసి
రాజీనామా చేశాడు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్. నెక్స్ట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఈయన యొక్క జన్మదినం అక్టోబర్ 15. ఎక్కడో వినట్టుంది కదా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1875 సంవత్సరంలో ఈ మహమ్మదన్ ఓరియంటల్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, ఈ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలని ఏర్పాటు చేశాడు. దీన్నే 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. తాళాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం, తాళాల పరిశ్రమ. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమం నడపటం మనకి తెలిసిందే. కాబట్టి ఇక్కడ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ ముస్లిం యూనివర్సిటీ ఇన్ సదర్న్ ఏషియా ఆర్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఫస్ట్ ముస్లిం యూనివర్సిటీ, that is Aligarh Muslim University, which was established in the year 1875 in the name of Mohammedan Anglo-Oriental College. Later it was renamed as Aligarh Muslim University in the year 1920. This is also very very important. దాదాపుగా 200 సంవత్సరాలు పూర్తయినాయి చూసుకోండి. 200 years కంప్లీట్ అయినటువంటి సందర్భం మనకి. సో ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అక్టోబర్ 15 మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2020. దిస్ అవార్డ్ గోస్ టు బ్యాంక్ ఆఫ్ ఘనా. ఘనా దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఘనా. క్యాపిటల్ ఆఫ్ ఘనా ఈజ్ ఆక్రా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారతదేశం SO2 కాలుష్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైనటువంటి దేశంగా బంగ్లాదేశ్ ఉంది. లీస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా స్వీడన్ని చెప్పొచ్చు. స్వీడన్ లీస్ట్ పొల్యూటెడ్ కంట్రీ. ఏమాత్రం చిన్నది వచ్చినా సరే వాళ్ళు గ్రెటా థెన్బర్గ్ లాంటి వాళ్ళు అందరూ పోరాడుతూ ఉంటారు. మనం పోరాడుతాం సరే. SO2, ఈ SO2 కాలుష్యానికి సూచికలుగా బయో ఇండికేటర్స్గా లైకెన్స్, శైవలాలు శిలీంధ్రాలు కలయిక వల్ల ఏర్పడే మొక్కలు లైకెన్స్, లిథోఫైట్స్, రాతిపై పెరిగే మొక్కలు. SO2 పొల్యూషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ లైకెన్స్ అనేవి చాలా సెన్సిటివ్ అన్నమాట. అక్కడ పెరగవు అవి. ఆగ్రా సమీపంలో మనకి మధుర ఆయిల్ రిఫైనరీ నుంచి SO2 పొల్యూషన్ కారణంగా తాజ్మహల్ యొక్క అందం పాడై ఆ తాజ్మహల్కి రాతి కుష్టు, స్టోన్ లెప్రసీ. ఎవడో చెప్తున్నాడు రాతి క్షయ అని. క్షయ వస్తుందా దానికి? పీల్చుకోలేకపోతుందా తాజ్మహల్? ఏం చెప్పాలో అర్థం కాదు. స్టోన్ లెప్రసీ కింద ఆప్షన్ ఇస్తే తెలిసిపోద్ది. రాతి కుష్టు, రాతి క్షయ, రాతి పువ్వు, రాతి బొడగ అని ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఆ ఫ్యాకల్టీ చెప్పినటువంటి వల్ల ఎంత నష్టపోతున్నామో. అరే ఈ మధ్యకాలంలో కొన్ని క్లాసెస్ చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఒక క్లాస్ చెప్తూ ఉన్నామంటే, ఉదాహరణకి ఈ క్లాసే తీసుకుందాం, ఈ కరెంట్ అఫైర్స్ క్లాసే తీసుకుంటే ఈ క్లాస్ ప్రిపరేషన్కి నాకు మినిమమ్ 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 5 నుంచి 6 గంటల సమయం, ఇంకా ఎక్కువే. ఒక రోజంతా సమయం పడుతుంది ఒక క్లాస్ చెప్పడానికి, దానికి సంబంధించినటువంటి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడానికి. జాగ్రత్తగా ఉండాలి. ఇది SO2 పొల్యూషన్కి సంబంధించింది. దీన్ని ఫైటోటాక్సిక్ పొల్యూటెంట్ అంటాం. ఫైటోటాక్సిక్ పొల్యూటెంట్ అంటే మొక్కలకి ఎక్కువగా హాని కలిగించే వాయు కాలుష్య పదం SO2, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ 16, 2020. తర్వాత మీకు RRB NTPCకి సంబంధించినంత వరకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఒక టెస్ట్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా విని నేను చెప్పినటువంటి అంశాలని గుర్తుపెట్టుకుంటే, మరి ఏ ఏరియా నుంచి అడుగుతాడో మనం చెప్పలేం, కానీ బట్ స్ట్రిక్ట్లీ ఐ విల్ ఫాలో దిస్ సిలబస్. NTPC సిలబస్ని పూర్తిగా ఫాలో అయ్యి మీకు అద్భుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ హిస్టరీ
దానికి సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఒక 1 or 2 అవర్స్లో మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కూడా అంటే చెప్పండి, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి దయచేసి చెప్పండి. రైట్. సో థ్యాంక్ యూ. Meet you tomorrow with more current affairs and general studies classes. This is yours brother Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. Thank you.